ఉంటారు, కానీ నేను రాకూడదని మీరు చూస్తున్నారు. వినాలి. బాక్స్ ఆఫీస్ దగ్గరగా వచ్చే వారం మంచి అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లో సినిమా గ్రాండ్గా రిలీజ్ అవ్వడానికి ఉండగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ తర్వాత మంచి క్రేజ్ను కూడా ఏర్పడింది. దాంతో రిలీజ్ అయ్యాక ఇదే రేంజ్లో జోరు చూపెడితే బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్గా దుమ్ము లేపే కలెక్షన్లు ఎంతైనా ఉండగా రీసెంట్గా సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న సినిమా యూబీఏ సర్టిఫికెట్ను కూడా సొంతం చేసుకుంది. ఓవరాల్గా 2 గంటల 42 నిమిషాలతో ఈ సినిమా నిడివిడి ఉంది. రాబోతున్న ఈ సినిమా ఫస్ట్ సెన్సార్ టాక్ బయటకు వచ్చేసింది. ముందు సినిమాలో యాక్షన్ సీన్స్ మేజర్ హైలైట్గా అని చెప్పగా ఓవరాల్గా సినిమా కూడా అనుకున్న దానికన్నా కూడా చాలా బెటర్గా ఉంది అని టాక్ వినబడుతుంది. కథ పాయింట్లోని ఏమీ రివీల్ చేయడం లేదు, కానీ అనాథ అయిన హీరో సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఔరంగజేబుతో చేసిన యుద్ధంలో గెలిచాడా లేదా అన్న కోర్ పాయింట్తోనే రూపొందిన సినిమా అని ఉపకథనాలు ఉంటాయని తెలుస్తుంది. తర్వాత పవన్ కళ్యాణ్ ఇంట్రో నుండి మంచి జోరు మీద కథ సాగుతూ తన లక్ష్యం అలాగే హీరోయిన్ నిధి అగర్వాల్తో లవ్ సీన్స్ పర్వాలేదు అనిపించేలా సాగుతాయని టాకు. చాలా టైంగా డిలే అవుతూ రావడంతో క్వాలిటీ పరంగా ఎలా ఉంటుందో అన్న డౌట్స్ ఉన్నప్పటికీ ఎక్సలెంట్ విజువల్స్ అండ్ క్వాలిటీతో సినిమా చాలా బాగా మెప్పించింది అని తెలుస్తుంది. ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ లెంత్తోనే రాబోతున్న హరిహర వీరమల్ల సినిమా ఫ్యాన్స్కి ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది అని తెలుస్తుంది. చాలా వరకు అంచనాలను మించి రేంజ్లోనే సినిమా ఉందని ఫస్ట్ టాక్ అయితే చెప్పొచ్చు. ఇదే కనుక నిజమైతే మటుకు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మరో లెవెల్లో రచ్చరచ్చ చేయడం ఖాయమని చెప్పొచ్చు.